రైతు భరోసాకు 5 నుంచి అప్లికేషన్లు గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ సంక్రాంతి నుంచి రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం సీలింగ్ పై 4వ కేబినెట్ భేటీలో ఫైనల్ సంక్రాంతి నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయం స్కీమ్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది ఇందుకోసం ఈ నెల 5, 6, 7 తేదీల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది 3 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకోనున్నారు రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సెక్రటేరియట్లో సమావేశమైంది మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని కీలక అంశాలపై చర్చించారు గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పరిమితం చేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో శనివారం జరగనున్న కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు భూముల వివరాలు కావాల్సిన నిధులపై ఆరా రాష్ట్రంలో రైతుల వారీగా భూముల వివరాలు కావాల్సిన నిధులపై ఆఫీసర్ల నుంచి మంత్రివర్గ ఉపసంఘం వివరాలు అడిగి తీసుకుంది అయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 1,52,00,000 ఎకరాలకు ఎకరానికి 5,000 చొప్పున 7,624 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించారు సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలనేది లక్ష్యం కాగా గత సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు గుట్టలకు పడావు భూములకు హైవేలకు ఇతర నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు రైతు బంధు అందజేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది ఇది కథ 2 కేటగిరీలపై చర్చ మొదటి కేటగిరీ ఏంటంటే 5 ఎకరాలు 7 ఎకరాలు 10 ఎకరాల్లో ఏదో ఒకదానికి సీలింగ్ పెట్టడం ఉదాహరణ 7 ఎకరాలకు సీలింగ్ పెడితే అంతకు మించి ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా 7 ఎకరాలకే రైతు భరోసా పెట్టుబడి సాయం వస్తుంది దీనిపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణలో అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో సూచనలు సలహాలు వచ్చాయి ఎక్కువ మంది 7 ఎకరాలకు మరికొందరు 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలంటూ ప్రతిపాదనలు చేశారు వీటిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది అసలు ఒకసారి రైతు బంధు పైన రైతు భరోసా పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది ప్రభుత్వం రైతు బంధు పైసలు ఎప్పుడు వస్తాయి ఎన్ని ఎకరాలకు వస్తాయి ఏం కథ అనేది అయితే గతంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు చెట్లు పుట్టలు గుట్టలు ఔటర్ రింగ్ రోడ్లు పెట్రోల్ బంకులకు దేనికి పడితే దానికి ఇచ్చేసాడు అట్లా ఇవ్వడంతో ప్రజాధనం అంతా వృధా అయిపోయింది అసలైన రైతులకు దక్కకుండా ఆయనతో పాస్బుక్లు ఇంట్లో పెట్టుకొని బెడ్ కింద పెట్టుకొని పన్నటువంటి వ్యక్తులకు రైతు బంధు పోయింది ఇలా కష్టపడ్డ రైతుకు అసలే రాకుండా అయిపోయింది ఇప్పుడు హరీష్ రావు ఇట్లా ఏమంటుండే అట్టెట్లయితుంది మాకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే ఎందుకు ఇయ్యరు రైతు భరోసా పంట పండని భూములకు ఎందుకు ఇయ్యరు అంటుండ ఆయన అయితే పంట పండని భూములకు మీరు ఇస్తారేమో పంట పండని భూములకి పంట పండను పంట ఏ భూములకు ఎవరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఎందుకు లాభం లేకుంటున్నాడుగా ప్రతిపక్ష నాయకుడై ఇప్పుడు ఆయనకు కూడా జీతం ఇచ్చుడు అవసరమా మరి చెప్పు సపడే కూర్చున్నాడు ఆయన రైట్ ఇక్కడ రైతు భరోసా ఇదివరకేమో కేసీఆర్ ఉన్నప్పుడేమో చెట్లు గుట్టలు ఔటర్ రింగ్ రోడ్లు పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఔటర్ రింగ్ రోడ్డుకు ఔటర్ ఆర్ఆర్లకు వీటికి ఇచ్చేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది ఈ రైతు భరోసా స్కీమును ఎట్లా ఇయ్యాలనేది ప్రజల్నే అడిగింది రైతుల్నే అడిగితే చాలా మంది రైతులు ఏమన్నారంటే 5 ఎకరాలు ఉంటే చాలు 5 ఎకరాల లోపు ఉన్నోళ్లకు రైతు భరోసా ఇయ్యరని చెప్పిండ్రు చాలా మంది కొంతమంది 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి 10 ఎకరాలు చెప్పిండ్రు ఇంకా కొంతమంది 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వండి అని చెప్పారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కేబినెట్ సబ్ కమిటీని వేస్తే కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని ఈ వివరాలన్నీ చూసింది అయితే కొంతమందికి 20 ఎకరాలు ఉందనుకో 20 ఎకరాలు ఉన్న ఆయనకు నిజంగా ఈ 7 స్లాబే పెట్టింది అనుకో 7 ఎకరాల వారికే ఇస్తామంటే ఈ 20 ఎకరాల్లోంచి 7 ఎకరాలకు రైతు భరోసా వస్తుంది 7 ఎకరాలకు రైతు భరోసా వస్తుంది మిగతా 13 ఎకరాలకు రాదన్నట్టు అయితే ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే సూచన ఏంటంటే పండించే పంటకే ఇవ్వండి పంట పండించినటువంటి వాటికి ఇవ్వడం దండగా కాబట్టి అసలైన రైతులకు పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో ఒకసారి 5 ఎకరాల 7 ఎకరాల 10 ఎకరాల మీ ఒపీనియన్ ఏంది దేనికి పెడితే బాగుంటుంది సీలింగ్ అనేది మీరు తెలియజేయండి ప్రజలారా ఇది రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి సమాచారాన్ని కేశవపురం గ్రామంలో మూడుజింతలపల్లి మండలం ఆద్రస్పల్లి గ్రామం రూట్లో బీఆర్ఎస్ నాయకులు భూమి కబ్జా పెడుతున్నారు అని చెప్పని అంటున్నారు చూద్దాం అదేందో కూర్చోబెట్టి నువ్వు పోలేరా ఇంకా
ముచ్చట పెడుతున్నావు బయట పబ్లిక్ కుర్రా బయట. రైట్, ఇక రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు లిమిట్ చేయాలి? రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు లిమిట్ చేయాలి? 5 ఎకరాలక, 7 ఎకరాలక, 10 ఎకరాలక? సిటీ రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి? 5 ఎకరాలక, 7 ఎకరాలక, 10 ఎకరాలక? 10 ఎకరాలక. 10 ఎకరాలక. ఇచ్చే అంకుల్కి ఇచ్చే, తీసుకోను అంకుల్ని. ఎందుకమ్మా? 500 ఏం చేయదు, మళ్ళీ ఇస్తుంది. నేను జమనాతుంటి ఆడుకొని మళ్ళీ ఇవ్వాలి అంకుల్కి, సరేనా? ఉండని ఏం కాదు. రైట్గా రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు లిమిట్ చేయాలి? 5 ఎకరాలక, 7 ఎకరాలక, 10 ఎకరాలక? ముగ్గురు పిల్లల నిబంధన తీసేయండి మల్లన్న గారు అంటున్నారు. వెంకట్ గారు, ఈ 5 తారీఖులో జరిగేటువంటి బీసీల బీసీ నాయకుల సదస్సు అయితే ఉందో దాని మీద చర్చ జరగబోతా ఉంది. మీరందరూ కూడా రండి. అక్కడ ఉక్క పెడుతుందా? అయ్యో సరిగ్గా వస్తలేనట్టు. ఎస్, లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాలకు లిమిట్ చేయాలి? నా కూతురు చెప్పిందే చెప్పుదాం, అంతే. 10 ఎకరాలకు. అయితే 66% మంది ప్రజలు 5 ఎకరాలకు లిమిట్ చేయాలని చెప్తా ఉంటే 7 ఎకరాలకు చేయాలని చెప్పి 15% మంది, 10 ఎకరాలకు చేయాలని చెప్పి 19% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేసిరు రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకం. ఇది ఒక కేటగిరీగా. రెండో కేటగిరీ ఏంటంటే 10 ఎకరాలకు ఒక గుంట ఎక్కువ భూమి ఉన్నా అలాంటి వారికి రైతు భరోసా ఇవ్వద్దనే ప్రతిపాదన కూడా సబ్ కమిటీ ముందుకు వచ్చింది. దీనిపై కమిటీ భేటీలో డిస్కస్ చేశారు. రాష్ట్రంలో 10 ఎకరాలకు పైన భూములున్న రైతులు 92,151 మంది అని తేలింది. వీరి చేతుల్లో 12.85 లక్షల ఎకరాల భూములున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ అధికారులు నివేదించారు. ఈ సీలింగ్ పరిమితిపై మంత్రుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో దీనిపై కేబినెట్ సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం ఉందట. సో రైతు భరోసా పైన విస్తృతమైన చర్చ జరిగింది కేబినెట్ సబ్ కమిటీలో. ఇక నేడు RRR పై సీఎం రివ్యూ, సౌత్ పార్ట్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్, కేంద్రమే నిర్మించాలంటూ ఇటీవల లేఖ రాసినట్ట. ఇవాళ RRR ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి సౌత్ పార్ట్ కూడా ఎవరు నిర్మించాలనే దానిపైన ఇవాళ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట కేబినెట్ ఏది ముఖ్యమంత్రి గారు. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు